సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడారు. బీజేపీ 40 ఏళ్ల రాజకీయాల్లో ఒక మహిళని అధ్యక్షురాల్ని చేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ మహిళల్ని అధ్యక్షురాల్ని చేయలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు మంత్రి పదవి కూడా బీఆర్ఎస్ మహిళలకు ఇవ్వలేదు అని రేవంత్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీతక్కని సురేఖని మంత్రుల్ని చేశామన్నారు సీఎం రేవంత్. దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు గానికి వస్తుంది ఆ పార్టీ పెట్టి. 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడితే మొదటి రోజే ఈరోజు కొండా సురేఖమ్మను, ధనసరి సీతక్కను మంత్రులుగా చేసి పరిపాలనలో భాగస్వాములను చేస్తే ఈరోజు వేలాది మంది ఆడబిడ్డలకు ఈరోజు ప్రయోజనం చేకూరిందా లేదా ఆలోచన చేయండి.